సూర్యాపేట జిల్లా పోనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ డీఆర్డీఏ పీడీ, ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే గరిడేపల్లి మండలం పొనుగోడులో కిరణ్ కుమార్ బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు ఒకే సమయంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న అవని రైస్ మిల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు తమకు వచ్చిన నమ్మదగిన సమాచారంతో కిరణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు రావడంతో వాటిని పరిగణలోకి తీసుకుని ఏకకాలంలో 7 చోట్ల 7 టీమ్స్తో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం విచారణ ప్రైమరీ దశలో ఉన్నట్లు, మరికొంత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆదాయం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని విచారణ చేసిన తర్వాత తమ పూర్తి నివేదికను అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని డాక్యుమెంట్లు సేకరించడం జరిగిందని, అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి అన్న దానిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవేవి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్ అవన్నీ ఏమి అనేది సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది. ఇంకా వెరిఫికేషన్ దాంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవేవి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్ అవన్నీ ఏమి అనేది సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది. ఇంకా వెరిఫికేషన్ దాంట్లో డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మేము ఒక కేసు నమోదు చేసుకొని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి సుందరి కిరణ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ప్రస్తుతం కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేయుచున్నారు. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసుకుని ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్టి వ్యక్తి ఇంట్లో, బంధువుల ఇంట్లో, అత్తమామల ఇంట్లో, అందరి ఇళ్లలో ఈ వెరిఫికేషన్ అనేది, సర్చెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మిగతా విషయాలన్నీ సర్చెస్ అన్నీ అయిపోయిన తర్వాత డీటెయిల్గా